హలో, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్. నేను మీ కృష్ణ వంశీ. ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ ఏ విధంగా ఎలా తీసుకోవాలనే దాని మీద ఈరోజు టాపిక్. మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నారో వీడియో తర్వాత కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేయొచ్చు, పాలిటెక్నిక్ చేయొచ్చు, ఐటీఐ చేయొచ్చు. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అనే దాని మీద, అంటే మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారా అని దాని మీద డిపెండ్ అయ్యి మనం ఈ గ్రూప్స్ అనేది తీసుకోవాలి. ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఈ ఎం వేరు, ఈ ఎం వేరు. అంటే మ్యాథ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఉండే మ్యాథ్స్ డిఫరెంట్, ఇందులో ఉండే మ్యాథ్స్ డిఫరెంట్. ఫర్ సపోజ్ మీరు ఇది వచ్చేసి ఈ రెండు వచ్చేసి సైన్స్ గ్రూప్స్. మీరు తర్వాత బీటెక్ చదివి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎంపీసీ తీసుకోవడం మంచిది. ఎంపీసీ తీసుకున్న తర్వాత బీటెక్లో సిఎస్సి గ్రూప్ తీసుకున్న తర్వాత మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బైపీసీ అంటే మీరు డాక్టర్ అవ్వడానికి, అంటే మీరు మెడికల్ ఫీల్డ్లో బాగా ఎక్కువ రాణించాలనుకుంటే మాత్రం మీరు బైపీసీ తీసుకోవడం బెస్ట్. బైపీసీలోకి వచ్చేసరికి మీకు బైపీసీ తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ అంటే ఈ రెండు, అంటే ఈ మూడు వచ్చేసరికి ఆర్ట్స్ గ్రూప్. ఆర్ట్స్ గ్రూప్స్ అంటే ఫర్ సపోజ్ సిఏ అవ్వడానికి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇదంటే మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ మూడు గ్రూప్స్ సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ఇవి ఎందుకు అంటే మనం తర్వాత చాలా మందికి గవర్నమెంట్ ఆస్పిరెన్స్ ఎక్కువ, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆస్పిరెన్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యే గ్రూప్స్ ఇవి సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. చెప్పాను కదా, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఇందులో మనం 10th క్లాస్ వరకు చదివిన సోషల్ దాని మీద డిపెండ్ అయ్యి ఎక్కువ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో మ్యాథ్స్, మన సైన్స్ గ్రూప్స్ ఎక్కువ, సైన్స్ గ్రూప్ కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ బీటెక్ సైడ్ కానీ లేకపోతే డిగ్రీ చేద్దాం అనుకున్నా సరే మీరు ఇంటర్మీడియట్ తీసుకోవడం బాగా మంచిది. ఇంటర్మీడియట్లో ఎంబీసీ గ్రూప్ తీసుకోవడం చాలా మంచిది. పాలిటెక్నిక్ తర్వాత వచ్చేది పాలిటెక్నిక్ డిప్లొమా 3 years ఉంటుంది. ఇంటర్మీడియట్ డ్యూరేషన్ వచ్చేసి 2 years. 2 years ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది. పాలిటెక్నిక్ చదివాక మనం తర్వాత జాబ్ చేసుకోవచ్చు. కావాలంటే పాలిటెక్నిక్ తర్వాత బీటెక్లో లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2nd year నుంచి మనం కంటిన్యూ అవ్వచ్చు. పాలిటెక్నిక్లో వచ్చేసరికి సేమ్ మన కంప్యూటర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇంకా ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. బయోటెక్నాలజీ కావచ్చు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, అలాగా ఐటీ, త్రిబుల్ ఈ, ఇలాగా చాలా గ్రూప్స్ ఉన్నాయి పాలిటెక్నిక్లో. అందులో కొన్ని ఇక్కడ రాస్తున్నాను. కంప్యూటర్, త్రిబుల్ ఈ అంటే ఫుల్ ఎలక్ట్రానిక్ బేస్. ఇది కంప్యూటర్ బేస్, ఇది ఎలక్ట్రానిక్ బేస్. ఇది ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద బేస్ అయి ఉంటుంది ఈ గ్రూప్ అనేది. తర్వాత బయోటెక్నాలజీ. ఇలా ఇంకా చాలా గ్రూప్స్ అనేవి ఉంటాయి పాలిటెక్నిక్లో. మన డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి గ్రూప్స్ అనేవి. ఇది వచ్చేసి డ్యూరేషన్ 3 years. తర్వాత ఐటీఐ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఇది 2 years ఉంటుంది. ఐటీఐ అనేది అంటే మనం ఎక్కువ వర్క్ మీద అవగాహన తెచ్చుకోవాలి. వర్కే చేద్దాం ఎక్కువ, మనం ఫస్ట్ బాగా సెటిల్ అయిపోయి వర్కే చేయాలి, మన టార్గెట్ వర్కే చేయాలనుకుంటే మాత్రం మీరు ఐటీఐ తీసుకోవడం మంచిది. ఇది 2 years ఉంటుంది. అంటే మనం ఫాస్ట్గా సెటిల్ అయిపోయి మనీ అనేది బాగా ఫాస్ట్గా ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఐటీఐ చేసుకోవచ్చు. ఐటీఐ ద్వారా మీరు రైల్వే జాబ్స్కి వాటిలో కూడా
బాగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎక్కువ ఉంటుంది రైల్వే జాబ్స్కి. ఇందులో వచ్చేసరికి గ్రూప్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. ఇందులో కూడా కంప్యూటర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్, ప్లంబింగ్ వర్క్ అలా చాలా ఉన్నాయన్నమాట. సివిల్, మెకానికల్, అలా ఒక 13 to 15 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. మీరు చూసుకుని చేసుకోవచ్చు. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీ ఫ్యూచర్ అంటే ఫస్ట్ మీ ఏమంటే ఏంటి, మనం ఏమవుతాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో అన్నది ఒక పెట్టుకున్న తర్వాత మీరు ఏ గ్రూప్ తీసుకోవాలని డిసైడ్ అవ్వండి. అంతే. తర్వాత మనం ఒకటేమో మనం డాక్టర్ అవుదాం అనుకునే ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకుని ప్రయోజనం ఉండదు. అది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళమని బైపీసీ తీసుకుంటే ప్రయోజనం ఉండదు. ఫస్ట్ మనం ఏమవుదాం అనుకున్నాం దానికి కరెక్ట్గా ఏ ప్యాటర్న్ ద్వారా వెళ్తే బాగుంటుందా అనేది ఒకటి మీరు ఒక ప్రణాళిక అంటే ఒక వేలో తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది మీకు వస్తుంది. చెప్పాను కదా, సాఫ్ట్వేర్, డాక్టర్ ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ చదువు అంతా అవసరం లేదు, స్పోర్ట్స్ సైడ్ వెళ్దాం కూడా అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కాంపిటీషన్ అనేది చాలా ఉంది. ప్రతి లెవెల్లో అనదర్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి దాని మీద మన బయోటెక్నాలజీ కావచ్చు, ఈ త్రిబుల్ ఎలక్ట్రానిక్స్ బేసిక్ కావచ్చు, ఏ బేసిక్ మీద అయినా సరే కాంపిటీషన్ అనేది ఫుల్గా ఉంది. మీరు ఏం తీసుకున్నా ఒకటే. కాకపోతే మీరు ఏమవుదాం అనుకుంటున్నారా అనేది దాని మీద ఆ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళండి అంతే. ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఒకటి అవుదాం అనుకుని ఇప్పుడు వేరే తీసుకోవడం ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీరు టీచింగ్ సైడ్ మీద ఫీల్డ్ ఉంది, డిఎడ్ చేయండి. అదే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఉంటుంది. అది కూడా 2 years or 1.5 year ఎంత ఉంటుంది. అది కూడా మీరు టీచింగ్ ఫీల్డ్ మీద వెళ్దాం అనుకుంటే అది చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ అంటే టీచింగ్ ఫీల్డ్ డిఎడ్ ద్వారా వెళ్ళడం వల్ల ఇప్పుడు టెట్, డిఎస్సి అనే టీచింగ్ ఫీల్డ్ మీద గవర్నమెంట్ టీచింగ్ జాబ్ నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. దానికి మీరు ఈ డిఎడ్ అనేది చదివితే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అది ఇది అయ్యే కదా. దీన్ని చూసిన తర్వాత మీరు ఒక కన్ఫర్మేషన్ తీసుకుని గ్రూప్ అనేది తీసుకోండి. ఇప్పుడు పాలిటెక్నిక్ వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి, పాల్సెట్, ఏపీ పాల్సెట్ మనం ఒకసారి వీడియో చేసినా. కాబట్టి మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో యొక్క లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాము, కావాలంటే అందులో నుంచి కూడా చూసుకోవచ్చు. మీరు వీటిలో ఏం చేద్దాం అనుకున్నా సరే మీ ఫ్యూచర్ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో అన్నది ఇప్పుడు మీరు తీసుకునే సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. అది టుమారో నుంచి పాలిటెక్నిక్ సంబంధించి పాల్సెట్ ఎగ్జామ్ సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ప్రిపేర్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.